గోదావరి జలాలను ఏపీ తరలిస్తామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు మండిపడ్డారు. కేంద్రం అండతో బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం ముందుకెళ్తుంటే సీఎం రేవంత్ ఎందుకు స్పందించట్లేదని హరీష్ రావు ప్రశ్నించారు. హక్కు అవకాశం లేకపోయినా ఆంధ్రప్రదేశ్ నీళ్లను తరలిస్తుందని తెలిపారు. గోదావరి జలాల్లో 423 టీఎంసీలను ఏపీ మళ్లిస్తోందని, ఈ అంశంపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు స్పందించట్లేదని హరీష్ రావు నిలదీశారు. వరద జలాల మీద అసలు ప్రాజెక్ట్ రిపోర్ట్లే ఉండవు, దాని మీద అప్రైజలే జరగదు. అందువల్ల ఇది వరద జలాల మీద ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్మిట్ చేసిందో దిస్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ అప్రైజల్, అసలు అది క్వాలిఫైయే కాదు. కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది అని కేంద్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రికి రాస్తే ఈ ముఖ్యమంత్రి ఏం చేయాలి? నువ్వు అసలు ఎట్లా ఎగ్జామిన్ చేస్తావు? వరద జలాల మీద ఈ దేశంలో ఇప్పటి వరకు ఏదైనా ఒక ప్రాజెక్టు అనుమతించిందా? వరద జలాల మీద అనుమతించే విధానం ఈ భారతదేశంలో ఉందా? మన చట్టం అనుమతిస్తుందా? నువ్వు ఎట్లా చేస్తావు అని చెప్పి ప్రశ్నించాలి. వినకపోతే సుప్రీంకోర్టు పోవాలి. ఎందుకు మొద్దు నిద్రపోతున్నావు అంటే పరోక్షంగా నువ్వు సహకరిస్తున్నావు. కింద ఇటు ఆంధ్రప్రదేశ్, అటు మహారాష్ట్ర గోదావరి నీళ్ళు తీసుకుపోతామంటుంది, పైన కర్ణాటక, మహారాష్ట్ర కృష్ణానది నీళ్ళు ఆపుకుంటామంటున్నారు. రేవంత్ రెడ్డి మొద్దు నిద్రపోతున్నాడు. ఇవి నేను చెప్తున్నాయి కావు. దిస్ ఇస్ ద లెటర్ రిటర్న్ బై స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, దిస్ ఇస్ ద లెటర్ రిటర్న్ బై స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఇంత స్పష్టంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు పోతా ఉంటే మన ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ తెలంగాణకు తీవ్రమైన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. నేను అడుగుతా ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని, మన రాష్ట్రం నుంచి ఉన్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మీకు బాధ్యత లేదా? ఆంధ్రప్రదేశ్ ఇవాళ హక్కు లేని, అవకాశం లేని నీళ్లను మళ్లించుకుంటుంటే, మన హక్కును కాలరాస్తుంటే, మన నీళ్లు తన్నుకపోతుంటే రేవంత్ రెడ్డి పెదవులు మూసుకుంటాడు, కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు పెదవులు మూసుకుంటారు. ఇది ఎక్కడి నీతి? 8+8 ఎంపీలు గెలిస్తే 16 ఎంపీలు గెలిస్తే ఇదేనా మీరు చేసే పని?